క్రీస్తు నామాన్న నా వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చదువుకున్న వారు అంతరిక్ష ప్రయాణాలు చేస్తున్నారు. శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. దానిని ఆకాశం అని పిలుస్తున్నాం. ఆకాశం గురించి బైబిల్ మాట్లాడిన కొన్ని మాటలను గురించి విందాం. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను కలుగు చేసెను, సృజించెను. ఆకాశం గురించి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం. ఆకాశం గురించి బైబిల్ ఏం చెబుతుందో ఒక్కసారి విందాం. ఇంటి వాకిటో ఇంటి పైనో నిద్రపోయేటప్పుడు పైకి ఒక్కసారి మనం చూడగలిగితే పైన ఆకాశము, ఆకాశం పైనున్న ఆ నక్షత్రాలు ఇవే మనకు కనబడుతుంటాయి. ఆకాశం గురించి లోకం మాట్లాడిన మాటలు, ఆకాశం గురించి బైబిల్ చెబుతున్న మాటలు చాలా అద్భుతమైనవి, చాలా గొప్పవి, చాలా విలువైనవి. మనము కళ్ళెత్తి చూడగానే మనకు కనబడే ఆకాశం తెల్లగాను నీలంగాను కనబడుతూ ఉంటుంది. అదే ఆకాశము నుండి వర్షాకాలంలో వర్షాలు కురవటము, అదే ఆకాశము నుంచి మంచు రావటము, అదే ఆకాశము నుండి ఎండ రావటం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనము చదువుకుందాం. ఇప్పుడు మనం ఏం వినబోతున్నాం? కళ్ళెత్తి పైకి చూస్తే కనబడే ఆకాశం. ఇది ఒకనాడు దేవుడు సృష్టించిన వాటిలో ఒకటి. ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు దేవుడు సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి, అది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఆకాశం పైన ఏమున్నది, ఆకాశంలో ఏమున్నది? మనం ఈరోజు ఆకాశం గురించి వినబోతున్నాం. అంటే టీవీలో రేడియోల్లో ఆకాశవాణి అంటారు కదా, ఆ ఆకాశవాణి గురించి అనట్లేదు. మనము కళ్ళెత్తి పైకి చూస్తే కనబడుతున్న ఈ నక్షత్రాలు, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, పైనున్న ఆకాశం ఉందే తెల్లగా నీలంగా, దాని గురించి మనం వినబోతున్నాం. ఆకాశం పైన ఏమున్నది, ఆకాశంలో ఏమున్నది అని అంటే బైబిల్ అంటుంది. మరలా చదువుకుందాం. అప్పుడు యెహోవా, బాగా వినాలి, సొదొమ గొమొర్రా ఇవి 2 పట్టణాలు. సొదొమ గొమొర్రా అనేది ఒక పట్టణం కాదు, 2 పట్టణాలు. ఈ సొదొమ గొమొర్రా మీదను దేవుని యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి, ఆకాశంలో ఏమున్నాయట? అగ్ని ఉందట. సొదొమ గొమొర్రా మీదకి దేవుడట దేవుని యొద్ద నుండి ఆ గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి, ఆకాశము నుండి వర్షము రావటం మనకు తెలుసు. ఆకాశం నుండి ఏమొస్తుంది? వర్షం వస్తుంది, ఇది మనకు బాగా తెలుసు. కానీ ఆకాశము నుండి ఏమొస్తుంది? అగ్ని వస్తుందట. ఈరోజు మీరు వినబోతున్న ప్రసంగము దేవుడు చెబుతున్న మాటలు. ఆకాశం గురించి బైబిల్ చెబుతున్న మాటలు, ఆకాశం గురించి యేసుక్రీస్తు చెబుతున్న మాటలు, భక్తులు చెబుతున్న మాటలు. మనకు కనబడుతుంది ఆ తెల్లగా నీలంగా, దానినే ఆకాశం అంటున్నాం కదా. ఆ ఆకాశంలో ఏముందట? అగ్ని ఉందట. సొదొమ గొమొర్రా అనే పట్టణముల మీదకి అగ్ని ఎక్కడి నుండి వచ్చిందంటే
ఆకాశము నుండి వచ్చిందట. ఆకాశము నుండి యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని చదవాలి. ఆకాశము నుండి కురిపించి, ఆకాశము నుండి వర్షాన్ని కురిపించటం మనం విన్నాం, అగ్నిని కురిపించటం విన్నామా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అనుకున్నట్టుగా ఈ ఆకాశము చిన్నదేమి కాదు. వర్షాకాలంలో వర్షాలనిస్తుంది, ఎండాకాలంలో ఎండనిస్తుంది, చలికాలంలో మంచునిస్తుందని మాట్లాడుకుంటున్నాం కదా. అదే ఆకాశము ఏం చేస్తుంది? దేవుడు చెప్పగానే అగ్నిని కురిపించిందట 2 పట్టణాలను భస్మం చేయడానికి. ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనము. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలములు ఓటలన్నీ ఆ దినమందే విడవబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. చూసారా, నోవాహు కాలంలో జలప్రలయం వచ్చిందని మనం వింటున్నాం కదా. బైబిల్లోనూ లోకంలో యేసుక్రీస్తు గురించి రాయబడిన బైబిల్కు చరిత్ర లేదనుకుంటున్న వారందరికీ బైబిల్ ఏం చెబుతుందంటే, ఒకనాడు నోవాహు కాలములో ఆకాశము నుండే దేవుడు తూములను విప్పాడట. అంటే ఆకాశం పైన ఏమున్నది? జలాలున్నాయట. దేవుడు మనుషులకు చెబుతున్నాడు, ఆకాశము నుండే నాయన, ఆకాశములోని మహా వాటర్ ఉంది, నీరుంది అని చెబుతున్నాడు. నోవాహు కాలంలోని ఆకాశము నుండి తూములు వచ్చాయట. తూములు భూమిని అంతటినీ తడిపేశాయట, భూమిని అంతటినీ నింపేశాయట. మహాపర్వతాలు మునిగిపోయాయట. అంత పెద్ద వాటర్ ఎక్కడి నుండి వచ్చింది భూమి మీదకి? ఆకాశము పైనుండి. సొదొమ గుమరాల మీదకి వచ్చిన అగ్ని ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశం పైనుండి. మరి మనమేంటి ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తున్నాం? వర్షాకాలంలో వర్షాలు ఇస్తుంది, ఎండాకాలంలో ఎండలే ఇస్తుంది, చలికాలంలో మంచునే ఇస్తుంది. ఇంక మనల్ని ఏమనదు, మన ఊసుకు రాదు, మన జోలికి రాదు, మనల్ని ఏమనదని మనం ఊరుకుంటే, దేవుడు అంటున్నాడు ఆకాశము నుండి వర్షాలు కురుస్తాయి నాయన వర్షాకాలంలో, ఎండాకాలంలో ఎండలు కాస్తాయి నాయన, చలికాలంలో మంచు పడుతుంది నాయన. దానితో పాటు మీరు నేను చెప్పినట్టు బ్రతకకపోతే అదే అగ్ని, అదే ఆకాశంలో నుండి అగ్ని కురుస్తుంది, అగ్ని పుడుతుంది, అగ్ని వస్తుంది. మీరు నా మాట వినకపోతే ఆకాశములోని విపరీతమైన జలాలను నింపేసి ఉంచాను, అవి మిమ్మల్ని ముంచివేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. అవి ఒకనాటి తరంలో ఉన్న మనుషులు నా మాట వినకపోతే వాళ్ళను ముంచేశాయి. ఆకాశం గురించి బైబిల్ చెబుతున్న 2 లేక 4 మంచి మాటలు. పిల్లలు అడిగితే నక్షత్రాలు ఉన్నాయి, పెద్దోళ్ళు అడిగితే చందమామ ఉందని చందమామ కథలు చెప్పుకుంటున్నారు. అవునా? చందమామ ఉంది, చందమామ కథలు లేవు. ఆకాశం గురించి బైబిల్ చెబుతున్న మాటలు వింటే నాకు ఆశ్చర్యం కలిగింది. అమ్మో, నేను భూమి మీద తలదాచుకుంటున్నాను కానీ కళ్ళెత్తి పైకి చూస్తే ఈ ఆకాశం గురించి నేను బైబిల్ దేవుడు చెబుతున్న మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. బాగా వినాలి. భూమి లోపల లావ ఉంది, మంటలు ఉన్నాయి అని మాట్లాడుకున్నారు. ఏలియా గారి కాలంలోని అగ్ని ఆకాశము నుండి దిగువచ్చి నిన్ను నీ 50 మందిని దహించుగాకని చెప్పగా ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వానిని వాని 50 మందిని దహించెను.
అంటే ఆకాశం పైన ఏముంది? అగ్ని ఉంది. లూకాసు వార్త 9:55. యోహానును అటు చూసి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా? అపోస్తులు అడిగారనమాట. యేసు వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. బాగా వినాలి. ఆకాశం పైన, ఆకాశములో అగ్ని ఉన్నదని, అగ్నిని తీసుకొచ్చి దేవుని మాటలు, దేవుడు ఆలోచన కలిగి బ్రతకని వారిని దహించి వేసే విధంగా మేము ఆకాశము నుండి అగ్నిని ఏమైనా కురిపించాలా అని అపోస్తులు అడిగారు. ఆకాశం పైన అగ్ని ఉంది. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఎట్లనగా ఆకాశం అందున్న దేవా యెహోవా భయంకరుడు అయిన గొప్ప దేవ. ఇప్పుడు ఆకాశం మీద ఇంకెవరు ఉన్నారట? దేవుడు ఉన్నాడట. ఆయన ఎలాంటోడు? భయంకరుడట. ఒక భయంకరమైన రూపాన్ని కలిగి ఉన్నవాడు ఆకాశం పైన ఉన్నాడు, ఆకాశంలో ఉన్నారు. ఆయన పేరే దేవుడు. చూసారా? ఆకాశం అనగానే ఒకవేళ ఎవరైనా చిన్న చూపు చూస్తున్నారా? ఆకాశం గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిమ్మలంగా ఉంది, వాతావరణం అంతా అనుకూలంగా ఉంది, మనం అనుకున్నట్టే ఉంది. తుఫాన్ రాదు, భూకంపం రాదు, సునామీ రాదు, అగ్ని రాదు, ఏమీ రాదు. భూమిని నాశనం చేయటానికి ఆకాశం నుండి ఏమి కూడా కొరవు చెయ్యవు అని అనుకొని బ్రతుకుతున్నారా మనుషులారా? అయితే దేవుడు బైబిల్ ఏం చెబుతుందంటే ఆకాశం పైన ఏమున్నాయో బైబిల్ చెబుతుంది. చదవండి. నెహెమ్యా 1:5. ఎట్లనగా ఆకాశం మందున్న దేవా యెహోవా భయంకరుడు అయిన గొప్ప దేవా. అంటే పైకి మనము కళ్ళెత్తు చూస్తే ఆకాశం తప్ప, నీళ్ళు మేఘాలు తప్ప మరి ఏం మనకు కనబడటం లేదు. కానీ బైబిల్ ఏమంటుందంటే ఆకాశం పైన చాలా ఉన్నాయి అని బైబిల్ చెబుతుంది. చెబుతూ బైబిల్ ఏమంటుందంటే ఆకాశం పైన దేవుడు కూడా ఉన్నాడు అంటున్నా. మరి మనం చాలాసార్లు రాత్రప్పుడు సూర్యుడు వెలుగు తగ్గిపోగానే తూర్పును ఉదయించిన సూర్యుడు పడమట్టున అస్తమించేసరికి మనం ఆకాశం వైపు చూస్తే ఆ ఆకాశం మీద దేవుడు ఉన్నట్టు ఎక్కడ మనకు కనబడటం లేదు. అగ్ని ఉన్నట్టు కూడా మనకి ఎక్కడ కనబడటం లేదు. భయం ఎక్కువ వాటర్ ఉన్నట్టు కూడా మనకి ఎక్కడ కనబడటం లేదు. కానీ బైబిల్ అంటుంది దేవుడు కూడా అక్కడే ఉన్నాడు, అగ్ని కూడా అక్కడే ఉంది, మహా అగాధ జలములు కూడా అక్కడే ఉన్నాయి, కనబడని రూపంలో ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. నేను అక్కడే ఉన్నాను. దేవుడు అంటున్నాడు నేను అక్కడే ఉన్నాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 47 నుంచి 50వ వచనం వరకు చదువుకుంటే, అయితే సొలొమోను దేవుడు కొరకు మందిరము కట్టించెను. అయినను దేవుడు అంటున్నాడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టెదరు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. బాగా వినాలి. ఆయన హస్తాలతో చేయబడిన ఆకాశము, దేవుడు హస్తాలతో చేయబడిన సృష్టి అంటున్నాడు. ఆకాశం మీద కూర్చున్నాడట. ఎక్కడున్నాడు దేవుడు? ఏదో ఆయన కూర్చున్నట్టు కూడా మనకు కనబడటం లేదు. ఎందుకు కనబడటం లేదు? కొన్ని కనబడేవి ఉన్నాయి, కొన్ని కనబడనివి ఉన్నాయి. కనబడనివి ఉన్నాయి అనుటకు రుజువులు కూడా మన కళ్ళ ముందే ఉన్నాయి, నేల మీదే ఉన్నాయి. అవునా? గాలి ఉంది, కనబడుతుందా? కనబడదా?
ఆకాశం పైన నేనున్నాను. అక్కడ నేనున్నాను, అక్కడే అగ్ని ఉంది, అక్కడే నీరుంది, భూమిని ముంచే అంత నీరుంది. మనుషులారా జాగ్రత్తగా వినండి, మిమ్మల్ని కాల్చే అంత మంట ఉంది, అగ్ని ఉంది అక్కడ. మనుషులను దహించి వేసే అంత మంట ఉంది అక్కడ, అగ్ని ఉంది. అక్కడే నేను ఉన్నానని దేవుడు చెబుతున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ, అది అండర్లైన్ చేసుకోండి, ఆకాశ మండల మందున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. ఇంకొకరు ఉన్నారట. ఇంకెవరున్నారు? దురాత్మ సమూహాలు కూడా అక్కడే ఉన్నాయట. ఎక్కడ? ఆకాశం పైన. కనబడటం లేదు, ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు కనబడటం లేదు. ఆత్మ కనబడుతుందా? ఆత్మకి కనబడే రూపాన్ని ఇచ్చాడు దేవుడు, ఆత్మకి కనబడని రూపాన్ని ఇచ్చాడు. కాబట్టి కనబడని ఆత్మలు సమూహముగా, దురాత్మ సమూహము ఆకాశ మండలం మీద ఉందట, ఆకాశం మీద ఉందట, ఆకాశం పైన ఉందట, ఆకాశంలో ఉందట. ఆకాశం గురించి బైబిల్ చెబుతున్న మాటలు. ఆకాశ మండల మందున్న దురాత్మ సమూహములతో. నేను ఉదయం అప్పుడు ఆకాశాన్ని చూశాను, ఎండ పోయిన తర్వాత ఆకాశాన్ని చూశాను, ఎండప్పుడు ఆకాశాన్ని చూశాను, రాత్రి అప్పుడు చూశాను. నాకు ఎప్పుడు ఇవన్నీ కనబడలేదు. ఆకాశం పైన ఇన్నున్నాయా అని అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా బ్రతకండి. ఈ బ్రతుకుని చాలా జాగ్రత్తగా ముగించుకోవాలి. మనం అనుకున్నట్టు ఈ ఆకాశము అంత చిన్నదేమి కాదు. దాని గురించి బైబిల్ మాట్లాడుతున్న మాటలు ఇంకా చాలా ఉన్నాయి. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 148:4. పరమ ఆకాశములారా. అమ్మో, ఇంకా పైన ఉన్నాయట, పరాన ఇంకా పైన ఉన్నాయట. ఆకాశం పైన ఆకాశం ఉందట. ఆ ఆకాశం గురించి ఇంకే ఇంటిమేషన్ ఇవ్వలేదు. పరమాకాశములు, ఆకాశము పరమాకాశములు అంటే ఆకాశం పైన ఆకాశం ఉంది, ఆ ఆకాశం పైన ఇంకా ఆకాశం ఉంది. వాటి గురించి ఇంకా మనకే చిట్ట దొరకలేదు, మనకే విషయం ఇంకా పూర్తిగా తెలియలేదు. ఈ ఆకాశం గురించి నేను మాట్లాడితేనే మీరు ఆశ్చర్యపోతారు. నోవా కాలంలో జలప్రలయం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఆకాశ తూములను ఇప్పను. లోతు గారి కాలంలోని సొదొమ గొమొర మీదకి అగ్నిగంధకాలు ఎక్కడి నుండి వచ్చాయి తెలుసా? అదే ఆకాశము నుండి. మీకు వర్షాకాలంలో వర్షాలు ఇచ్చిన ఆకాశమే అగ్నిని కూడా ఇచ్చింది. అగ్నితో 2 పట్టణాలను భస్మం చేసేసాను. ఆ అగ్ని ఆకాశం నుండే కురిసింది, ఆకాశం నుండే వచ్చింది. ఆకాశం పైన దేవుడినైనా నేనున్నాను, నేను భయంకరుడును. నాతో పాటు దురాత్మ సమూహాలు కూడా అక్కడే ఉన్నాయి. దేవుడు ఎందుకు అక్కడ ఉన్నాడు? అయ్యగారు బ్యాచ్ అక్కడే ఉంది. ఎవరిది? దెయ్యం, సాతాను, అపవాది సంతతి అంతా అక్కడే ఉంది. మరి అక్కడుండి పిల్లలకి ఆగిపోతే ఎలాగా? అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని భూమి మీద కాలెట్టుకొని ఆయన హాయిగా ఉన్నాడనమాట. ఏది కుర్చీ కనబడట్లేదు, ఆయన కాలు కనబడట్లేదు. ఇంకేమంటాడంటే భక్తులు, నీ రూపము ఎంత గొప్పది అని అంటే, దేవుడి రూపం ఎంత గొప్పదట. మనకి చిన్న ప్లేస్ చాలు మనం నుంచోడానికి, ఒక చిన్న స్థలం చాలు. దేవుడు కూర్చోడానికి
ఆకాశ మహాకాశాలు పట్టజాలు. అంత పెద్ద ఆకారం ఎలా చెప్పగలం? బాగా వినాలి. ఈ శరీరంలో ఆత్మ ఉంది. మన శరీరంలో ఆత్మ ఉందా? ఈ ఆత్మ శరీరంలో ఉండేటప్పుడు ఇదిగో ఈ శరీర ఆకార సైజులు చెప్పొచ్చు. అదే ఆత్మ శరీరాన్ని విడిచి బయటకు వచ్చిందనుకో, ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఒక పెద్ద ఆకారం కలిగినది నా శరీరాలలో ఉన్న దేవుని స్వరూపమైన ఆత్మ. అంటే ఒక్కసారి ఆలోచించండి, పరలోకం ఎంత పెద్ద పట్టణం. ఎంత మట్టి దేహం ఉండడానికి ఎంత బ్రహ్మాండమైన విశ్వాన్ని చేస్తే, అంత ఆకాశాలు మహాకాశాలు పట్టజాలని పెద్ద ఆకారముతో నిండిన కోటాను కోట్ల ఆత్మలు. ఆ ఆత్మలకు తండ్రైన దేవుడు ఆయనొక ఆత్మ. అలాంటి పెద్ద ఆకారము కలిగిన ఆత్మలుండే లోకము, పరలోకం, అది ఇంకెంత పెద్దది ఒకసారి ఊహించుకోండి. మనం బియ్యం వండేటప్పుడు బియ్యం వండేసిన తర్వాత కొండ నిండా అన్నం వచ్చేస్తుంది. ఆ వండిన దాక నిండా అన్నం వచ్చేస్తుంది. కానీ కడిగేటప్పుడు ఎంత ఉంటుంది? కొంచెం ఉంటుందా? అంటే ఉడకక ముందు బియ్యం సైజు చిన్నది, ఉడికిన తర్వాత బియ్యం సైజు ఎలాగైతే పెరుగుతుందో మన శరీరములో ఉన్న ఆత్మ ఈ శరీరంలో ఉండేటప్పుడు, ఈ శరీరంలో ఆత్మ ఉండేటప్పుడు ఈ సైజులో ఉంటుంది. అదే ఈ శరీరాన్ని విడిచిన తర్వాత బియ్యం ఎలాగైతే ఉడికిన తర్వాత పెద్దగా మారిపోతుందో అలాగ ఆత్మ అంత పెద్దగా మారిపోబోతుంది. అలాంటి దేవుడు ఆకాశం పైన ఉన్నాడు. మనకి ఈ ఆకాశం గురించే చెబుతున్నాడు. ఇంకా ఆకాశము పైనున్న మహాకాశాల గురించి ఏం చెప్పట్లేదు. ఆకాశము గురించి బైబిల్ చెబుతున్న 4 మంచి మాటలు.